గత కొన్ని రోజులుగా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో పాకిస్తాన్కే వ్యతిరేకంగా భారీ ఎత్తున అల్లర్లు అలాగే గొడవలు జరుగుతున్నాయి. ఇక్కడ ఉన్న ప్రజలు పాకిస్తాన్ గవర్నమెంట్ మీద తిరగబడి మరీ అల్లర్లు చేస్తున్నారు. దీనికి రీజన్ ఏంటో తెలుసా? ట్యాక్సెస్. అంటే కొన్ని నెలలుగా పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి బాగోకపోవడం వల్ల అక్కడి గవర్నమెంట్ వాళ్ళ ఆదాయాన్ని పెంచుకోవడానికి నిత్యావసర సరుకుల యొక్క ధరలు పెంచేసి అక్కడి ప్రజల మీద భారీగా ట్యాక్సులు వేయడం స్టార్ట్ చేసింది. వీటిలో ముఖ్యమైనవి ఎలక్ట్రిసిటీ ఛార్జెస్. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే నిజానికి పీఓకే అనేది పాకిస్తాన్ కంట్రోల్లో ఉన్నప్పటికీ అది ఒక ఇండిపెండెంట్ టెరిటరీగా పనిచేస్తుంది. అక్కడ ఒక సెపరేట్ గవర్నమెంట్ ఉంటుంది, సెపరేట్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఉంటుంది. అంటే పాకిస్తాన్ గవర్నమెంట్కి ఈ ప్రాంతం మీద ఇష్టం వచ్చినట్టు ట్యాక్సులు వేసే పవర్ కానీ రైట్స్ కానీ ఉండవు. కానీ ఈ రూల్స్ని ఉల్లంఘించి పాకిస్తాన్ గవర్నమెంట్ పీఓకేలో ఉన్న ప్రజల మీద భారీగా ట్యాక్సులు వేయడంతో ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు రోడ్ల మీదకి వచ్చి గవర్నమెంట్కి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం స్టార్ట్ చేశారు. అండ్ దీన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్న పాకిస్తాన్ ఆర్మీని కూడా వాళ్ళు తరిమి కొడుతున్నారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే అసలు పాకిస్తాన్ గవర్నమెంట్ సడన్గా ప్రజల మీద భారీగా ట్యాక్సులు ఎందుకు వేస్తుంది? ప్రజలు పాకిస్తాన్ ఆర్మీ మీద ఈ రేంజ్లో ఎందుకు తిరగబడుతున్నారు? అసలు పీఓకేలో ఏం జరుగుతుందో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. గత 2 సంవత్సరాల నుండి పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తుంది. రష్యా అండ్ యుక్రెయిన్ వార్ వల్ల ఆ దేశంలో ఫ్యూయల్ ప్రైజెస్ బాగా పెరిగిపోయాయి. దేశంలో ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో పాకిస్తాన్ కరెన్సీ యొక్క వాల్యూ తగ్గిపోవడం వల్ల ఆ దేశానికి ఇంపోర్ట్ చేసుకునే వస్తువుల యొక్క ధరలు పెరిగిపోయాయి. సో ధరలు పెరిగిపోవడం వల్ల పాకిస్తాన్ గవర్నమెంట్ దగ్గర ఉన్న ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కూడా తగ్గిపోయాయి. ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటే ఏంటి అనుకుంటున్నారా? సింపుల్గా చెప్తా చూడండి. విదేశాల నుండి మనం చేసుకునే ఇంపోర్ట్స్కి మన దేశం డబ్బులు కట్టాలి కదా, అలా కట్టడానికి ప్రతి దేశం కూడా కొంత డబ్బుని పక్కన పెడుతుంది. దాన్నే ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటారు. సో పాకిస్తాన్ దగ్గర ఈ రిజర్వ్స్ 2021లో $20.1 బిలియన్ ఉంటే 2023లో అవి $2 బిలియన్ తగ్గిపోయాయి. అంటే మీరే అర్థం చేసుకోండి ఆ దేశ ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. ఇప్పుడు వాళ్ళ దగ్గరున్న ఈ $2 బిలియన్ కూడా పాకిస్తాన్కి కేవలం ఒక నెలకి అవసరమైన సరుకుని మాత్రమే ఇంపోర్ట్ చేసుకోవడానికి సరిపోతుంది. సో ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం తెలియాలి. అదేంటంటే ఇప్పుడు పాకిస్తాన్ ఏ పరిస్థితుల్లో అయితే ఉందో సేమ్ ఇలాంటి పరిస్థితుల్లోనే 1991లో మన భారతదేశం కూడా ఉండేది. అప్పట్లో మన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ $1 బిలియన్ పడిపోయాయి. అవి కేవలం 3 వారాలకి సరిపడా సరుకుని ఇంపోర్ట్ చేసుకోవడానికి మాత్రమే సరిపోతుంది. దీన్నే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ అంటారు. సో జనరల్గా మన దగ్గర డబ్బు లేకపోతే ఏం చేస్తాం? బ్యాంకుల దగ్గరకో లేదా వడ్డీ వ్యాపారాల దగ్గరకో వెళ్ళి వాళ్ళు పెట్టే కండిషన్స్కి ఒప్పుకొని అప్పు తెచ్చుకుంటాం, అంతేనా? సేమ్ అలాగే ఒక దేశానికి అప్పు కావాల్సినప్పుడు వాళ్ళు వరల్డ్ బ్యాంక్ లేదా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF దగ్గరికి వెళ్ళి అప్పు తీసుకుంటారు. 1991లో మన ఇండియా అదే చేసింది అండ్ ఇప్పుడు పాకిస్తాన్ కూడా అదే చేస్తుంది. అయితే IMF ఎప్పుడూ కూడా ఏ దేశానికి అడిగిన వెంటనే డబ్బులు ఇవ్వదు. వాళ్ళు ముందు కొన్ని కండిషన్స్ పెడతారు. ఆ కండిషన్స్ని ఆ దేశం ఫాలో అయితేనే వాళ్ళు అప్పులు ఇస్తారు. అయితే పాకిస్తాన్కి IMF పెట్టిన కండిషన్స్ ఏంటంటే పాకిస్తాన్లో మనీ మేనేజ్మెంట్ అనేది సరిగా జరగడం లేదు. అందుకే వాళ్ళ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. సో వాళ్ళ దేశంలో మనీ మేనేజ్మెంట్ని బెటర్ చేసి దేశ ఆదాయాన్ని పెంచాలని IMF కండిషన్ పెట్టింది. సడన్గా దేశ ఆదాయం పెరిగిపోయేలా చేయాలంటే అది అంత ఈజీ కాదు. బికాస్ ఒక వస్తువుని తయారు చేయాలన్నా లేదా ప్రజలకి ఒక కొత్త సర్వీస్ని అందించి డబ్బు సంపాదించాలన్నా గవర్నమెంట్కి చాలా టైం పడుతుంది. కానీ పాకిస్తాన్ గవర్నమెంట్ ఇమీడియట్గా వాళ్ళ ఆదాయాన్ని పెంచుకోవడానికి ఒక నిర్ణయం తీసుకుంది. అదే ట్యాక్సెస్. అంటే అక్కడి ప్రజల మీద ట్యాక్సుల భారాన్ని పెంచి నిత్యావసర సరుకుల యొక్క ధరలు పెంచేసింది. ఇందులో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఎలక్ట్రిసిటీ ఛార్జెస్. సడన్గా ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పెరిగితే ప్రజలు చాలా ఇబ్బంది పడతారు, అది అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు పీఓకేలో ఎంత తిరుగుబాటు ఎందుకు వచ్చిందంటే మనం ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో మాట్లాడుకున్నట్టే పీఓకే పాకిస్తాన్ కంట్రోల్లో ఉన్న అది ఒక ఇండిపెండెంట్ టెరిటరీ. పాకిస్తాన్ గవర్నమెంట్ పీఓకేలో ఎలాంటి చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలన్నా దానికి పీఓకేలో ఉన్న ప్రభుత్వం అలాగే అక్కడ ఉన్న ప్రజలు ఒప్పుకోవాలి. కానీ ప్రెజెంట్ పాకిస్తాన్ గవర్నమెంట్ పీఓకేలో ఉన్న ప్రజల అనుమతి లేకుండా అక్కడ భారీగా ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ని పెంచేసింది. సో దీన్ని వ్యతిరేకిస్తున్న అక్కడి ప్రజలు పాకిస్తాన్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా రోడ్ల మీదకి వచ్చి ముందు పీస్ఫుల్గా ధర్నాలు చేశారు. కానీ పాకిస్తాన్ గవర్నమెంట్ వాళ్ళ ఆర్మీని యూజ్ చేసి వాళ్ళని అణచడానికి ట్రై చేయడంతో ఈ గొడవ పెద్దదయ్యి
ఈ రోజు మొత్తం పీఓకేలో అల్లర్లు చెలరేగే స్థాయికి పెరిగింది. అయితే ఈ ప్రొటెస్ట్లని ఆపడానికి పాకిస్తాన్ గవర్నమెంట్ ప్రజల మీద అధికంగా పడిన ఎలక్ట్రిసిటీ బిల్ని తగ్గించడానికి జస్ట్ 2 days బ్యాక్ 23 బిలియన్ పాకిస్తాన్ రూపీస్ని రిలీఫ్ ప్యాకేజ్గా అనౌన్స్ చేసింది. నిజానికి పాకిస్తాన్ గవర్నమెంట్ పీఓకేలో సిచ్యువేషన్స్ని కంట్రోల్ చేస్తున్నాం అని చెప్తూనే అక్కడికి ఎక్స్ట్రా ఫోర్సెస్ని పంపిస్తూ ప్రజల మీద దాడులు చేస్తుంది. అండ్ ఈ దాడుల్లో ఇప్పటికే చాలా మంది గాయపడ్డారు. ప్రెజెంట్ పాకిస్తాన్ గవర్నమెంట్కి ఉన్న ప్రాబ్లం పీఓకేలో జరుగుతున్న అల్లర్లు మాత్రమే కాదు, వీటన్నింటికీ కారణమైన ఫైనాన్షియల్ క్రైసిస్. ఎలా అయినా ఇప్పుడు పాకిస్తాన్ ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ నుండి బయటపడాలి. అందుకే రీసెంట్గా పాకిస్తాన్ గవర్నమెంట్ $8 బిలియన్ అప్పు కోసం మళ్ళీ IMF దగ్గరికి వెళ్ళింది. కానీ ఈసారి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF పెట్టిన కండిషన్ ఏంటో తెలుసా? పాకిస్తాన్లో పెన్షన్ తీసుకునే ముసలి వాళ్ళ మీద కూడా ట్యాక్స్ వేయాలి. అండ్ ఆ దేశంలో ఉన్న ఎలాంటి పెన్షన్ స్కీమ్కి కూడా ఇకపై ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఇవ్వకూడదని IMF కండిషన్ పెట్టింది. ఈ కండిషన్స్ అన్నింటికి పాకిస్తాన్ ఒప్పుకుంటేనే ఫ్యూచర్లో వాళ్ళకి కావాల్సిన $8 బిలియన్ అప్పు వస్తుంది. అంటే మీరే అర్థం చేసుకోండి, ఫ్యూచర్లో పాకిస్తాన్ వాళ్ళ ప్రజల మీద ఎలాంటి ట్యాక్సులు వేయబోతుందో. అయితే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఈరోజు ఎలాంటి సిచ్యువేషన్కి రావడానికి కారణం కేవలం కరోనా వైరస్సో లేక రష్యా అండ్ యుక్రెయిన్ మధ్య జరిగిన యుద్ధాలో మాత్రమే కారణం కాదు. వాళ్ళ సొంత గవర్నమెంట్ తీసుకున్న కొన్ని డెసిషన్స్ కూడా పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కొలాప్స్ అవ్వడానికి కారణమయ్యాయి. దీనికి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా చూడండి. జనరల్గా 2 దేశాల మధ్య స్నేహం ఉన్నా శత్రుత్వం ఉన్నా వాళ్ళ మధ్య ట్రేడ్ మాత్రం నార్మల్గానే జరుగుతుంది. అంటే ఒక దేశం దగ్గర లేని వస్తువులని ఇంకో దేశం ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ద్వారా సప్లై చేస్తుందన్నమాట. ఈ ట్రేడ్ అనేది ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య కూడా ఇలాగే జరిగేది. కానీ 2019లో పాకిస్తాన్ పుల్వామా అటాక్ చేసిన తర్వాత దానికి బదులుగా ఇండియా పాకిస్తాన్ నుండి మన దేశానికి ఇంపోర్ట్ అయ్యే కొన్ని వస్తువుల మీద కస్టమ్స్ డ్యూటీని 200% పెంచేసింది. దీనివల్ల పాకిస్తాన్ నుండి ఇండియాకి వచ్చే వస్తువుల యొక్క ధరలు భారీగా పెరిగిపోతాయి. సో అప్పుడు వాటిని ఎవ్వరూ కొనరు. అంటే ఇండైరెక్ట్గా పాకిస్తాన్ ఇండియాకి చేసే ఎక్స్పోర్ట్స్ తగ్గిపోతాయి. అర్థమైందా? 2019లో ఇండియా ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల పాకిస్తాన్ గవర్నమెంట్ ఏ స్థాయిలో నష్టపోయిందంటే పుల్వామా అటాక్ జరగక ముందు అంటే 2018లో పాకిస్తాన్ ప్రతి నెల $45 మిలియన్ విలువైన సరుకుని ఇండియాకి ఎక్స్పోర్ట్ చేస్తూ డబ్బు సంపాదించేది. కానీ 2019లో పుల్వామా అటాక్ తర్వాత పాకిస్తాన్ మీద ఇండియా వేసిన ట్యాక్సుల వల్ల ఈ ఎక్స్పోర్ట్ వాల్యూ $45 మిలియన్ నుండి కేవలం $2.5 మిలియన్ కి పడిపోయింది. అంటే మీరే అర్థం చేసుకోండి ట్రేడ్ వార్ అనేది ఎంత ప్రమాదకరమో. ఒక దేశం ఇంకో దేశం మీద డైరెక్ట్గా వార్ చేయడం వల్ల లేదా సైన్యం మీద అటాక్ చేయడం వల్ల కేవలం కొంతమంది ప్రాణాలు మాత్రమే పోతాయి. కానీ ట్రేడ్ వార్ జరిగితే దానివల్ల ఆర్థిక వ్యవస్థలే కుప్పకూలిపోతాయి. సో మన దేశంలో చాలామందికి ఎప్పటికైనా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని తిరిగి ఇండియాలో కలపాలి అనే కోరిక ఉంటుంది. అవునా? నిజానికి పీఓకేలో ఉన్న ప్రజలు ఇండియాలో కలవడానికి డిసైడ్ అయితే అది అసలు పెద్ద ప్రాబ్లమే కాదు. అండ్ ఇప్పుడు పాకిస్తాన్ గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాలకి పీఓకేలో ఉన్న ప్రజలు అక్కడి గవర్నమెంట్కి వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది. అండ్ రీసెంట్గా మన డిఫెన్స్ మినిస్టర్ అయిన రాజ్నాథ్ సింగ్ కూడా ఇదే చెప్పారు. మనం పీఓకేని కలుపుకోవడానికి మన ఫోర్సెస్ని పంపించాల్సిన అవసరం లేదు. తొందరలోనే పీఓకే ప్రజలే ఇండియాలో కలవటానికి వస్తారు. ఇది స్వయంగా మన డిఫెన్స్ మినిస్టర్ ఇచ్చిన స్టేట్మెంట్. అయితే దీని వెనుకున్న రీజన్ ఏంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో కొంత భాగం ఇండియా కంట్రోల్లో ఉంటే మిగిలిన భాగం పీఓకే అనే పేరుతో పాకిస్తాన్ కంట్రోల్లో ఉంది. అయితే రీసెంట్ టైమ్స్లో ఇండియన్ గవర్నమెంట్ జమ్మూ అండ్ కాశ్మీర్లో జరిగే గొడవలని తగ్గించి దాన్ని ఒక ప్రశాంతమైన ప్లేస్గా మార్చడానికి ఆర్టికల్ 370ని రిమూవ్ చేసి ఆ ప్రాంతాన్ని ఒక యూనియన్ టెరిటరీగా అనౌన్స్ చేశారు. అంతేకాదు అక్కడ ఎన్నో రకాల డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అండ్ టూరిస్ట్ ప్లేసెస్ని కూడా డెవలప్ చేసి ఇండియాలో ఉన్న జమ్మూ అండ్ కాశ్మీర్ని మన గవర్నమెంట్ ఒక సేఫ్ ప్లేస్గా ప్రమోట్ చేస్తుంది. కానీ మరోవైపు చూస్తే పాకిస్తాన్లో ఉన్న పీఓకే ప్రాంతం ఇప్పటికీ అన్డెవలప్డ్ ఏరియాగానే ఉండిపోయింది. అంతేకాదు నిజానికి పీఓకే ప్రాంతంలో చాలా హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి. అక్కడ నుండి చాలా పవర్ జనరేట్ అవుతుంది. కానీ పాకిస్తాన్ గవర్నమెంట్ వాళ్ళ ప్రాంతం నుండి పవర్ తీసుకుని తిరిగి వాళ్ళ మీదే హై ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ వేస్తుంది. నిజానికి ఇది చాలా దారుణం. అందుకే పీఓకే ప్రజలు పాకిస్తాన్ గవర్నమెంట్ మీద ఈ స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇది కేవలం ఎలక్ట్రిసిటీ విషయంలో మాత్రమే కాదు, ఇంకా చాలా విషయాల్లో పీఓకే ప్రాంతం వెనకబడే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ కంట్రోల్లో ఉన్న పీఓకే ప్రాంతంతో పోలిస్తే ఇండియా అండర్లో ఉన్న జమ్మూ అండ్ కాశ్మీర్లో నేషనల్ హైవేస్, ఎయిర్పోర్ట్స్, యూనివర్సిటీస్, హాస్పిటల్స్ అండ్ మెడికల్ అసిస్టెంట్స్ కూడా చాలా అంటే చాలా బెటర్గా ఉంటుంది.
పీఓకేలో ఉన్న ప్రజలకి సరైన మెడికల్ అసిస్టెన్స్ అందక అక్కడ ప్రతి నెల ఎంతో మంది చనిపోతున్నారు. అయితే ఈ పారామీటర్స్ అన్నింటినీ మనం గమనించినప్పుడు ఫ్యూచర్లో పీఓకే ప్రజలు పాకిస్తాన్ని వదిలి ఇండియాలో కలవడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. అందుకే రాజ్నాథ్ సింగ్ ఈ స్టేట్మెంట్ని రిలీజ్ చేశారు. అర్థమైందా? సో ఫైనలీ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇలాంటి మరిన్ని జియోపొలిటికల్ కేస్ స్టడీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.